హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనము 23వ రోజు ఉపవాస ప్రార్థనలో మనము ప్రవేశించడానికి దేవుడిచ్చిన యొక్క మంచి తరుణాన్ని బట్టి మనం దేవుడి మధ్యలో ఉన్నాం. ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఉపవాస ప్రార్థనను మనము ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని ఘనపరుస్తున్నామయ్యా. ప్రభువా, గతించిన 22 రోజులు అద్భుత రీతిగా, ఆశ్చర్యరీతిగా నాయన ఇక ఉపవాస ప్రార్థనలు తండ్రి కొనసాగించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా తండ్రి, ఈ దాసురాలను నన్ను అభిషేకించి ఆయా వాక్య భాగంలో మూలకముగా నాయన ప్రభువా తండ్రి సంఘ బిడ్డలను యూట్యూబ్లో తండ్రి వీక్షిస్తున్న ప్రజలను ప్రభువా మీరు ఆదరించి ఓదార్చి మీరు బలపరుస్తూ వస్తున్న విధానాన్ని బట్టి నిన్నే స్తుతిస్తూ నీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ సమయంలోని దాసురాలు నీ వాక్యాన్ని బోధిస్తుండగా నీ పరిశుద్ధాత్మ చేత అగ్ని చేత మీరు అభిషేకించండి అయ్యా. ప్రభువా మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రతి ఒక్కరిని బలపరిచి మీరు మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయంలో మన మధ్యలో ఉంటున్న మరి పాస్టర్ పుష్పలత స్టువర్ట్ గారు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క 23వ రోజు ఉపవాస ప్రార్థనను జరిగించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క సదవకాశాన్ని బట్టి, ప్రశస్తమైన ఈ యొక్క ఉదయకాల సమయాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు ఆధారంగా దేవుడు నా హృదయంలో ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం, ప్రభు తన వాక్కును విడుదల చేస్తున్నారు. ఏమంటే, వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఎవరైతే నీతో యుద్ధము చేస్తారో వారు నీపైని విజయము పొందజాలరు. హల్లెలూయా. మనల్ని ప్రభు ఏ విధంగా చేయాలి అని ప్రభు నిర్ణయించిందంటే, ఇక్కడ మనం చూస్తున్నాం 18వ వాక్యంలో మనం చూస్తే, యూదా రాజుల ఎద్దకును కానీ, ప్రధానుల ఎద్దకు కానీ, యాజకుల ఎద్దకు కానీ, దేశ నివాసుల ఎద్దకు కానీ, ఈ దేశమంతట్లో నీవు ఎక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీ ఉండున్నట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. ప్రభు మనల్ని ఏ విధంగా నియమించబోతూ ఉన్నాడు అంటే, ప్రియులారా, ప్రాకారము గల పట్టణముగా, ఇనుప స్తంభముగా, ఇత్తడి గోడలుగా మనము ఉండునట్లు ప్రభువు ఈరోజు మనల్ని నిర్ణయించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. కదా, ప్రాకారము గల పట్టణము, ప్రాకారాలు, ప్రహరీ గోడలు నుండి ప్రాకారంలోనికి ఎవరైనా రావడానికి అవుతుందా? ఇనుప స్తంభముగా దేవుడు మనల్ని చేస్తాడు. ఇనుము కదా, గట్టి ముట్టు అంటాం. ఇత్తడి గోడలుగా మనల్ని దేవుడు ఈరోజు మనల్ని నియమించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, ఎవరు నీ దగ్గర యుద్ధం చేయడానికి వస్తూ ఉన్నారో వారు చేతిలో నుంచి నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను. ప్రభువు మనకు తోడై ఉన్నాడు. మన దేవుని పేరు ఏమి అంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలుగా అర్థం ఏమి అంటే
దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ప్రభు అంటున్నాడు, నేను సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను. ప్రైజ్ ది లార్డ్ కదా. అందుకే ప్రభు యుద్ధం, దేనితో యుద్ధము? దేనితోనైనా, ఏ శత్రువుతోనే యుద్ధాలు, అవునా? శత్రు రాజ్యాలతోనే యుద్ధాలు. అయితే యుద్ధము చేయడానికి మన పైకి వస్తాడు. అయితే మనల్ని విడిపించడానికి ఎవరు మనకు తోడై ఉన్నారు? ప్రభు కదా. వ్యాధులు మన పైన యుద్ధం చేస్తాయి, సమస్యలు మన పైన యుద్ధాలు చేసేటివిగా ఉంటున్నాయి. తర్వాత బాధలు మన పైన, అనేక విధమైనటువంటి కష్టాలు, నష్టాలు, తీరని వేదనలు, సమస్యలు, వీటన్నిటితో కూడా మన యొక్క దినములు ఏ దినములుగా ఉన్నవి అంటే, మన కాలం అంట భూమి మీద యుద్ధ కాలము వలె ఉన్నది. యోబు గ్రంథంలో 7వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్లయితే మన కాలము యుద్ధ కాలంతో పోల్చబడింది దేవుని యొక్క వాక్యం. ప్రైజ్ ది లార్డ్ కదా. మనతో యుద్ధము చేస్తురు, కానీ మనల్ని విడిపించడానికి ఎవరు మనకు తోడై ఉన్నారు? చెప్పాలి. దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు. అందును బట్టి ఏ శత్రువు నాపైని విజయము పొందజాలరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ఎవరు మన పైన యుద్ధము చేయడానికి వచ్చినా కూడా విడిపించడానికి మన ప్రక్కనే మన దేవుడు ఉన్నాడు. విడిపించడానికి మనకు తోడుగా మన దేవుడు ఉన్నాడు. విడిపించడానికి మన దేవుడు మన వెన్నంటి ఉన్నాడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క వాక్కు. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినమున నేను నిన్ను ఏ విధంగా నియమిస్తాను అంటే, ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నేను ఈ దినం, అంటే ఎవ్వరూ కూడా నిన్ను కదలించలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. అందుకే నీతో యుద్ధము చేతురు, కానీ నీ పైన వారు ఏమి పొందలేరు? ఏమి పొందలేరు? జయము, జయము, జయము పొందలేరు. జయం ఎవరికి? మనకు. ఎవరి ద్వారా జయము? మనకు తోడై ఉన్నటువంటి మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనకు జయము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క వాక్యానికి ఆధారంగా సమూయేలు గ్రంథము, 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలోనికి మనం వద్దాం. అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, అక్కడ ఫిలిష్తీయుడు అయినటువంటి గొల్యాతును మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క గొల్యాతు ఎవరు అని మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఫిలిష్తీయుడు. ఈ యొక్క ఫిలిష్తీయుడు ఎవరు అంటే గాతు వాడైన గొల్యాతు. హల్లెలూయా. ఈ ఫిలిష్తీయుడు ఎవరు అంటే శూరుడు. ప్రైజ్ ది లార్డ్. ఈయన చాలా జానుబాహు అడుగుల ఎత్తు. ఈ యొక్క ఫిలిష్తీయుడు అయినటువంటి ఈ యొక్క గొల్యాతు, ఈ శూరుడు అయినటువంటి ఈ యొక్క గొల్యాతు, వీరు ఇజ్రాయేలీల సైన్యముతో యుద్ధము చేయడానికి వీరు పంక్తులు తీర్చినట్టుగా మనం చూస్తున్నాం. 17వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే, అతడు నిలిచి ఇజ్రాయేలీల దండువారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చింది? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతన్ని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులమగుదుము. నేనన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇజ్రాయేలీల సైన్యమును తిరస్కరించుచున్నాను. ఒకరిని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుతున్నది ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చాను. హల్లెలూయా. ఏమని చెప్తూ ఉన్నాడు? మనం చూస్తున్నాం, మీ పక్షమున ఒకరిని ఏర్పరచండి, నేను వాడు ఏం చేస్తాము? పోట్లాడతాం. వాడు నన్ను ఇలా చంపగలిగినట్లయితే మేము
మీకు దాసమైనాం. నేను మిమ్మల్ని అంటే ఇజ్రాయేలీలో ఒకరిని నాతో పోట్లాడడానికి వచ్చినటువంటి వాణిని నేను చంపిన ఎడల మీరు మాకు దాసులై మీరు మాకు దాస్యము చేస్తారు అని చెబుతూ ఏమంటుందంటే, నేను ఈ దినమున ఏమంట, ఈ దినమున నేను ఏం చేస్తాను, ఇజ్రాయేలీల సైన్యములను తిరస్కరిస్తూ ఉన్నాను. ఏం చేస్తున్నాడంటే ఫిలిష్తీయుడు సైన్యాన్ని తిరస్కరిస్తూ ఉన్నాడు. తిరస్కరిస్తూ ఏమని చెప్తున్నాడంటే, ఒకరిని చంపిన వాడును నేనును, ఒక నియమించిన నేనును వాడును పోట్లాడుదుము అని ఆ ఫిలిష్తీయుడు చెప్తూ వస్తూ ఉంటే, ఇజ్రాయేలులకు రాజు అయినటువంటి సౌలు ఇజ్రాయేల్ అందరూ కూడా ఆ ఫిలిష్తీయుని యొక్క మాటలు వినినప్పుడంట వారు బహు భీతి చెందినారు, భయము చెందినారు. హల్లెలూయా. వాడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, మన సైన్యంలో వాడు తిరస్కరిస్తున్నాడు, వాడికినా మనలో ఎవరిని నియమిస్తామో వాడు వెళ్ళి వాడితో పోట్లాడినప్పుడు వాడికినా మన ఇజ్రాయేల్ సైన్యంలో ఒకరిని నియమించిన యొక్క వ్యక్తిని చంపితే ఇజ్రాయేలీల మనమందరము కూడా ఏం కావాలి, దాసులై ఆ యొక్క ఫిలిష్తీయులకు మనం దాస్యము చేస్తూనే ఉండాలి కదా. ఈ విధంగా మాట్లాడుతున్నాడు కదా అని సౌలు ఇజ్రాయేల్ అందరూ కూడా ఏమి చెందినట్టుగా దేవుడి యొక్క వాక్యము చదివిస్తుందంటే బహు భీతి చెందినట్టుగా దేవుడి యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ విధంగా వాడు ఎన్ని రోజులు మాట్లాడినాడు అంటే పిల్లారా, దేవుడి యొక్క వాక్యంలో చదివిస్తుంది ఆ ఫిలిష్తీయుడంట 40 రోజులు ఉదయము సాయంకాలము బయలుదేరి వచ్చి ఇజ్రాయేలీల ఎదుట వాడు నిలిచి ఈ విధంగా మాట్లాడుతున్నాడు, మీరో ఒకరు నియమించండి, మీరో ఒకరు వచ్చి నాతో పోట్లాడండి, నేను మిమ్మల్ని జయిస్తే మేము మీకు దాసులమైతే, మీరు మాకు జయిస్తే మేము మిమ్మల్ని మీరు నన్ను జయించినట్లయితే మేము నీకు దాసులమైతామని ఈ విధంగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు విన్నటువంటి సౌలు రాజు ఇజ్రాయేల్ యొక్క సైన్యము చాలా భయపడి భీతి చెందుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇజ్రాయేలీలలో యెషయి కుమారులైనటువంటి ముగ్గురు, పెద్ద కుమారులైనటువంటి ముగ్గురు సౌలు రాజు యొక్క వారు సైనికులుగా ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. యుద్ధంలో వారు ఏమిగా ఉంటున్నారంటే సైనికులుగా ఉంటూ ఉన్నారు. వారికి యెషయి చెప్తూ ఉన్నాడు, కనిష్ట కుమారుడు దావీదునకు నీవు వారి యొద్దకు వెళ్ళి అక్కడ సమాచారాన్ని తెలుసుకొని ఏదో ఒకటి గుర్తుగా మీరు తీసుకొని రావాలి, వారికి క్యారెట్ కూడా ఇచ్చి రావాలి అని చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. అదే తండ్రి చెప్పినటువంటి పని విషయమై తన యొక్క మందను వేరొక కాపరికి అప్పగించి వాడు దావీదు అక్కడికి వెళ్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క సమాచారాన్ని అంతటినీ కూడా ఈ యొక్క దావీదు తెలుసుకుంటున్నాడు. ఏమి ఇజ్రాయేల్ అందరూ కూడా ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయించుండగా దావీదు ఉదయాన్నే లేచి ఆ గొర్రెలన్నింటినీ కూడా ఒక కాపరికి అప్పగించి అక్కడికి వెళ్ళి అక్కడ సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు. అక్కడ సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒకరు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే మనం చూస్తున్నాం చూడండి, ఇక్కడ 25వ వచనంలో నుంచి, ఇజ్రాయేలీలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇజ్రాయేలీల సైన్యమును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వాడిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగచేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇజ్రాయేలులో స్వతంత్రులుగా చేయనగా దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. హల్లెలూయా కదా. దేవుని ప్రజలమైనటువంటి మనము సున్నతి పొందినటువంటి వారు, ఫిలిష్తీయులకు సున్నతి లేనటువంటి వారు. సున్నతి లేని ఆ ఫిలిష్తీయుడు జీవము గలటువంటి దేవుని సైన్యంను ఏమి చేస్తుందంటే తిరస్కరించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విషయంలో దావీదు మాట్లాడుతున్నాడు.
ఈ సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు జీవము గల దేవుని యొక్క సైన్యంలో తిరస్కరించినప్పుడు వాడు ఏ పాటి వాడు వారిని చంపి ఇజ్రాయేలీల నుండి ఈ నిందను తొలగిస్తాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విధంగా ఇద్దరి వ్యక్తులతో దావీదు చెప్తూ ఉన్నాడు, నేను పోట్లాడతాను, నేను జయిస్తాను, వారిని చంపుతాను. ఆ సమాచారాన్ని సౌలు దగ్గరకు తీసుకొని వెళ్ళి ఇది విషయం అని చెప్పినప్పుడు అప్పుడు దావీదును అక్కడికి తీసుకొని వెళ్తున్నారు. చూసుకుంటున్నాను చూడండి. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి కనుక అతడు దావీదును పిలువనంపెను. హల్లెలూయా. నలుగురికి ఆ విషయాలు తెలియజెప్పినప్పుడు జనులు ఆ సంగతి సౌలుతో తెలియజేసినారు. అప్పుడు సౌలు రాజు ఎవరిని పిలిపిస్తూ ఉన్నాడు? దావీదు వాళ్ళ అన్నల యొక్క యుద్ధంలో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవడానికి అన్నలకు క్యారెట్ సర్ది తీసుకొని వెళ్ళినాడు. ఆ విషయాన్నంతా తండ్రి తెలుసుకొని రా, అక్కడ ఏమైనా ఒక గుర్తు ఆనవాళ్ళు ఏదో ఒకటి తీసుకొని రమ్మని చెప్తూ ఉన్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఇజ్రాయేలీల దేవుని యొక్క సైన్యమును తిరస్కరించి మాట్లాడుతూ ఉంటే దావీదు నేను వానితో పోట్లాడతాను, ఇజ్రాయేలీల మీద ఉన్నటువంటి నిందను నేను తొలగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కదా అక్కడ సైన్యంలో చాలా మంది ఉన్నారు, సౌలు దగ్గర చాలా మంది ఉన్నారు, కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా వెళ్ళలేదు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం దావీదుకు ఏమైనా యుద్ధ నైపుణ్యం ఏమైనా ఉందా? ఏమైనా యుద్ధంలో ఏమైనా సైనికుడా? కాదు. ఒక గొర్రెల కాపరి విషయాన్ని తెలుసుకోవడానికి, అన్నల యొక్క సమాచారాన్ని యోగక్షేమము తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి ఆ యొక్క దావీదు దేవుని యందు భయభక్తులైనటువంటి వాడు, సున్నతి పొందినటువంటి వాడు. సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని యొక్క సైన్యాన్ని తిరస్కరిస్తే చాలా బాధపడుతున్నాను. నేనే ఈ నిందను ఇజ్రాయేలీలలో నుండి తొలగిస్తాను పూనుకుంటూ నలుగురితో ఆ విషయాన్ని చెప్పినప్పుడు రాజుకు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. వెంటనే దావీదును రాజు పిలిపిస్తూ ఉన్నారు. పిలిపించినప్పుడు ఇక్కడ చూస్తున్నాను చూడండి, దావీదు ఏమని మాట్లాడుతున్నాడు. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సుకు కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడైన నేను వారితో పోట్లాడుతున్నని దావీదు సౌలుతో అనగా. హల్లెలూయా కదా. గాతువాడైన గొల్లియాతు ఏమంటాడు? మీలో ఒకరిని ఏర్పరిచి నాతో పోట్లాడడానికి పంపండి. అయితే సౌలు ఏమైనా ఏర్పాటు చేసినారా? తన్ను తానే సమర్పించుకొని నా ప్రజల మీద ఉన్న నిందను, నా ఇజ్రాయేల్ మీద ఉన్నటువంటి నిందని తొలగించాలి, నా ప్రజలు దాసులుగా ఉండడం మీద అప్పగించను, నేను వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. సౌలుతో ఎంత ధైర్యంగా మాట, మీ దాసుడనైనా నేను వారితో పోట్లాడుతుందని చెబుతూ ఈ యొక్క విషయం నిమిత్తము మీరు ఆ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సు ఏం కాకూడదంట? కురిగిపోదు. అయ్యో వాడు మమ్మల్ని చంపితే వాళ్ళు ఒకరిని, మేము ఎక్కడ దాసులు అయిపోతాము, వారికి ఎప్పుడు మేము దాసులు చేస్తూనే ఉండాలి కదా, మరి ఎట్లా ఏమి సౌలు రాజు ఒక మంచి వారిని ఎన్నుకోలేదు, రాజులే భయపడుతున్నారు, మేము ఏమి చేయాలి అని అందరి మనసులు కూడా భీతి చెందినాయి. రాజే భయపడితే ప్రజల పరిస్థితి ఏంటి కదా. అయితే చూడండి, ఈ యొక్క దావీదు గొర్రెల కాపరి, ఏలాంటి యుద్ధములో నైపుణ్యత లేదు. అయితే ఈ దావీదు చెప్తున్న రాజు ధైర్యం చెప్తూ ఉన్నాడు. ఏమని? రాజా, ఈ ఫిలిష్తీయుని బట్టి మీరు ఎందుకు కృంగిపోతున్నారు? వారి మాటను బట్టి మీరు ఎందుకు కృంగిపోతున్నారు? మీ మనస్సు కృంగ నిమిత్తము లేదు. హల్లెలూయా. ఒక బాలుడు, ఒక గొర్రెల కాపరి ఎవరి ధైర్యపరుస్తున్నాడు? ఇజ్రాయేలీల సైన్యములకు రాజు అయినటువంటి సౌలును ధైర్యపరుస్తూ ఇజ్రాయేల్ జన పక్షాన నిలబడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమని చెప్పాడు? నేను పోట్లాడుతాను అని చెప్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు సౌలు అంటున్నాడు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడటకు
నీకు బలము చాలదు, నీవు బాలుడవు. హల్లెలూయా. ఎవరంట? దావీదు బాలుడు. బలము చాలదు అని ఎవరు చెప్తూ ఉన్నారు అంటే ప్రియులారా, రాజు అంటున్నాడు, నువ్వు బాలుడవయ్యా దావీదు, నీకు బలము చాలదు. ఎందుకంటే వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసినటువంటి వాడు. దావీదుకి ఏదైనా అభ్యాసం ఉందా? ఏ అభ్యాసము కూడా లేదు. దావీదుకు ఏమి తెలుసు అంటే 10 తంతుల సితారా తీసుకొని పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఆ దేవుని యొక్క నామాన్ని మహిమపరచడమే దావీదునకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అయితే బాలుడు అయినప్పటికీ కూడా నీకు బలము చాలదని చెప్తూ ఉంటే రాజు యొక్క మనస్సు కుంగిపోకూడదు అని ధైర్యము కలిగించేటువంటి విషయాలను దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు. మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రెను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రె పిల్లను విడిపించింది. అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబట్టిని చంపితినే. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె అగును. హల్లెలూయా. ఏమైతాయంట? సింహములాగా, ఎలుగుబంటిలాగా వాటిలో అవి ఏమైతాయి? వాటి చంపినాడా లేదా? అదే నేను చంపుతానని రాజుకు ధైర్యం ఇస్తూ ఉన్నాడు బాలుడైనటువంటి దావీదు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఈ విషయాలన్నీ విన్న తర్వాత సౌలు ఏమంటున్నాడంటే, దావీదుతో పొమ్ము, యెహోవా నీకు తోడై ఉండును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, ఒక అన్యుడు ఫిలిష్తీయుడు ఎవరిని తిరస్కరించి మాట్లాడుతున్నాడు? దేవుని పిల్లలను. వారికి సున్నతి లేదు. మనము సున్నతి పొందినటువంటి ఆత్మీయ ఇజ్రాయేలీలము. హల్లెలూయా. అంతరంగము నందు సున్నతి పొందినటువంటి వాడే యూదుడు కదా. అందుకు బట్టి మనము ఇక్కడ చూస్తున్నాము, ఈ యొక్క దావీదు సున్నతి పొందిన యొక్క దావీదు సున్నతి లేని వాడు దేవుని యొక్క సైన్యాన్ని తిరస్కరిస్తూ ఉంటే చూసి చూడనట్టుగా, నేను ఒక గొర్రెల కాపరి కదా, మా నాన్న సమాచారాన్ని తెలుసుకుని రమ్మన్నాడు కదా, ఎందుకులే నాకు ఈ విషయాలు అని పట్టినట్టుగా ఉన్నాడా? పట్టించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలమైనటువంటి మనము బాధ్యత కలిగినటువంటి వారము. హల్లెలూయా. మన ప్రజల మీదే కానీ, మన సంఘం మీదే కానీ, మన జనుల మీదే కానీ ఏదైనా అపవాది సున్నతి లేని వారు నిందలు మోపుతూ ఉంటే మనము సహించేటువంటి వారము కాదు. దేవుడిని బట్టి ఆ నిందలు తొలగించడానికి మనం ఏం చేయాలంటే, మన ప్రజల పక్షాన, దేవుని పక్షాన మనం కొనుక్కునేటువంటి వారిగా ఉండాలి. ఇక్కడ చూడండి, వాడు ఈయన ఇజ్రాయేలీలో ఒకటి చంపితే ఇజ్రాయేల్ అందరూ కూడా దాసైపోవాలి, వారికి దాస్యము చేస్తూనే ఉండాలి. దానికి అంగీకరించినాడా? అంగీకరించలేదు. జీవము లేనటువంటి, సున్నతి లేనటువంటి ఆ ఫిలిష్తీయుడు జీవము నా దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి వాడు ఏ పార్టీ వాడు కదా. మనం వాగ్దానాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి, సున్నతి పొందినటువంటి ఆత్మీయ పట్టి ఇశ్రాయేలు మనము ఏ విధంగా ఉండాలంటే, మనము దేవుని విషయములో రోషము కలిగినటువంటి వారిగా ఉండాలి. రాజు చెప్తున్నారు కదా, నువ్వు బాలుడు, నీకు బలము చాలదు అంటూ ఉంటే దానికి అంగీకరిస్తున్నా, అవునయ్యా నేను బాలుడయ్యా, నాకు బలం చాలు, నేను వెళ్ళంలే, సరేలే ఎవరితో ఏర్పాటు చేయి అంటున్నాడా? లేదు, నేను వెళ్తాను. ఎందుకంటే నింద తొలగించాలి. నా దేవుని యొక్క సైన్యాన్ని వాడు తిరస్కరిస్తున్నాడు కదా, నేను వారితో పోట్లాడతాను, వాడిని చంపుతాను, నా ప్రజల మీద ఉన్నటువంటి నిందను తొలగిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అందుకే ప్రభువున్నాడు, మీరు మీతో వారు యుద్ధము చేతురు కానీ వారు మీ పైన పొందరు? ఏమి పొందరు? విజయం పొందరు. ఎందుకు పొందరు అంటే,
మన పక్షాన దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దావీదు దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేటువంటి వాడు. దావీదు దినమునకు 7 సార్లు దేవుడిని స్తుతించేటువంటి వ్యక్తి. బలము శారీరకంగా బలము లేదు, కానీ ఆయనకు మనోబలము ఆత్మబలము ఉంటున్నది. దైవ బలము కలిగినటువంటి వ్యక్తి బాలుడే అయ్యుండొచ్చు, కానీ ఆయన ప్రార్థనా బలము, ఆధ్యాత్మికమైన బలము, దైవ బలము కలిగినటువంటి వ్యక్తి. రోషంతో మాట్లాడుతూ తన దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తూ ఉంటే, ఆయన రోషంతో పాటు జీవము గల దేవుని యొక్క సైన్యాన్ని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? నేను వెళ్తాను, నేను పోట్లాడతాను, నేను జయిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బాలుడే గొప్ప గొప్ప విషయాలను మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనం చిన్నవారమే ఉండొచ్చు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగి ఉన్నామా, దైవ బలాన్ని మనం కలిగి ఉన్నామా, గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే దానియేలు గ్రంథంలో మనం చూస్తాం, తమ దేవునిని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. ప్రైజ్ ది లార్డ్. అందుకోసం మనం ఎవరిని ఎరిగిన వారం? దేవునిని ఎరిగిన వారం. మనం సున్నతి పొందినటువంటి వారం, అంతరంగమునందు సున్నతి పొందినటువంటి వారం, ఆత్మీయమైనటువంటి ఇశ్రాయేలీయులం మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం, ఈయన ఎప్పుడైతే అన్ని విషయాలు చెప్తున్నాడో, వారిని ఎలుగుబట్టులాగా చేసేస్తాను, చంపేస్తా, ఒక సింహంలాగా వాడు అవుతాడు అని చెప్పినప్పుడు రాజు ఎంతో బలం వచ్చింది, రాజుకి ధైర్యం వచ్చింది. వెళ్ళు, ప్రభు నీకు తోడై ఉండును గాక, దేవుడు తోడై ఉండును గాక, యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని చెప్పి పంపిస్తూ, తర్వాత ఏం చేస్తుంటే సౌలు రాజు దావీదునకు యుద్ధానికి సంబంధించినటువంటి యుద్ధ వస్త్రములన్నిటినీ కూడా ధరింపజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, వాటన్నిటినీ ధరించినప్పుడు దావీదు అంటూ ఉన్నాడు రాజుతో, అయ్యా నాకు ఇవి ఏవి కూడా వాడు కాలేదు. ఆ లోయలో ఉన్నారు కదా, నేను కూడా వెళ్ళి ఆ యొక్క లోయలో ఒక 5 నున్నటి రాళ్లను నేను ఏరుకొని వెళ్తాను అని అనుకుంటాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూస్తున్నాం, చూడండి, దావీదు ఏ విధంగా వారి మీదకి వెళ్తూ ఉన్నాడు అంటే, ఇవి నాకు ఏవి కూడా వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి, 40వ వాక్యం, తన చేతి కర్ర పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నటి రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిసలా చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? తన చేతిలో ఉన్నటువంటి కర్ర తీసుకున్నాడు, తర్వాత ఏటిలో ఉన్నటువంటి 5 నున్నటి రాళ్లను తీసుకున్నాడు, ఒడిసల్లో పెట్టుకున్నాడు, వెళ్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు? ఫిలిష్తీయుని దగ్గరకు వెళ్తూ ఉన్నాడు. డాలు మోయువాడు తనకు ముందు నడవగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వస్తాడు. ఆ యొక్క గొల్యాటికైతే అన్ని కవచాలు, డాలు, ఆ కత్తి, ప్రతి ఒక్కటి యుద్ధానికి సంబంధించిన యుద్ధ సామాగ్రి యావత్తు ముందర నడిచేవారు ఉన్నారు, వెనక ఉండేవారు ఉన్నారు. దావీదుకి ఎవరు కూడా లేదు, దావీదు ఒక్కడే వెళ్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఇక్కడ చూస్తున్నాము, చుట్టూ చూస్తున్నాడు, ఏంటి అబ్బాయి ఎవరో వస్తున్నారు, ఎవరైనా ఉన్నారా అని చుట్టూ పారచూసి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రని వాడును రూపవశే ఇండుట చూసి అతన్ని తృణీకరించెను. హల్లెలూయా కదా. ఈ యొక్క గొల్యాతేమో శూరుడు, మంచి ఎత్తు, మంచి లావు, కత్తి, కటార, డాలు, ఈటె మొత్తం అన్నీ ఉన్నాయి. దావీదుతో ఏమీ లేదు, ఏ కవచాలు లేదు, ఎవ్వరూ లేరు, చుట్టూ చూస్తే ఎవరు లేరు. దావీదు బాలుడు, మంచి అందగాడు కదా, ఎర్రని వాడు, చూడడానికి మంచి రూపవశి, సుందరంగా ఉన్నాడు. చూసి వాడిని తిప్పుతా ఉన్నాడు. ఏమని తిట్టిపోస్తూ ఉన్నాడంటే, ఆ ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదు శపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శపిస్తూ దావీదుతో ఏమంటాడు, నా దగ్గరికి రా, నీ మాంసమును ఆకాశ
పక్షులకు భూముఖములకు విచ్చిరెత్తునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తియు ఈటయు భద్రము ధరించుకుని నా మీదికి వచ్చుచున్నావే, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపత్యము యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. హల్లెలూయా. ఎవరి పేరట వస్తున్నాడు? ప్రభు పేరట. నీవు తిరస్కరించినావే ఇశ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా ఆ యొక్క సైన్యము తిరస్కరించినటువంటి ఆ దేవుని పేరట నేను నీ మీదికి వస్తూ ఉన్నాను. నీవు ఈటే కత్తి డాలు అన్నీ తీసుకుని వస్తూ ఉన్నావు. అయితే నేను ఏ విధంగా వస్తున్నాను? నా దగ్గర ఏమీ కూడా లేదు. కట్టే కదా, కర్ర ఉంది, ఒడిసెలో ఉంది. ఆ ఒడిసెల్లో ముందటి 5 రాళ్ళు ఉన్నాయి. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం. ఏకి అంటే ఆ యొక్క ఏరు దేనికి సాదృశ్యము అంటే ప్రియులారా, ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథాన్ని. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క 5 ముందటి రాళ్ళు దేనికి సాదృశ్యము అంటే ఈ యుద్ధానికి సంబంధించినటువంటి 5 వాగ్దానాలను చేపట్టుకున్నాడు. నా పక్షాన నా దేవుడు, నేను నిరంతరం నీకు తోడై ఉన్నాను అన్నాడు కదా. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. యుద్ధము యెహోవా అనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. ఆ వాగ్దానాన్ని చేతి పట్టుకుని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు యొక్క సైన్యానికి ముందర నేను నడుస్తాను అని దేవుని యొక్క వాక్యం ఉంది కదా. ఈ 5 వాగ్దానాలను చేత పట్టుకున్నాడు. ప్రియులారా, 5 వాగ్దానాలను చేతి పట్టుకొని ఆ 5 ముందటి రాళ్ళు 5 వాగ్దానాలకు సాదృశ్యం కదా. బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. గ్రంథ వాగ్దానములన్నీ నావే. ప్రతి వరస ప్రతి వచనము కూడా మనమే. ఈ యొక్క గ్రంథ వాగ్దానములన్నీ కూడా ఏ విధంగా మనము స్వతంత్రించుకోగలము అంటే ఆ వాగ్దానాలను ఎప్పుడైతే మనం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తామో ఆ వాగ్దాన ఫలములను మనం అనుభవించేటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. అందును బట్టి మొట్టమొదటి వాగ్దానం ఆయన ఏమి మాట్లాడుతున్నట్టే, ఆయన నీవు తిరస్కరించినావు కదా, ఆ యొక్క యెహోవా పేరట నేను నీ మీదికి యుద్ధానికి వస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినమున యెహోవా, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించి నిన్ను చంపి నీ తల తెగ నరికి వేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరమును ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇచ్చివేతును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. హల్లెలూయా. ఫిలిష్తీయులతో మాట్లాడుతున్నాడు. అయ్యా, యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాదు, యుద్ధము యెహోవాదే. ఈ దినాన ఆయన ప్రభువు మిమ్మును మా చేతికి అప్పగిస్తాడు. నేను చెప్తున్నాడు చూడండి, నేను నిన్ను చంపి నీ తల తెగనరికి వేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాస ఫిలిష్తీయులు, ఇటు ఇజ్రాయేల్ అందరూ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తెలుసుకున్నట్లు నేను ఈ ఫిలిష్తీయుని యొక్క కళేబరమును ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇత్తును. హల్లెలూయా. గొల్యాతు మాట్లాడుతున్నాడు ఏమని, రా నా దగ్గరికి, నీ మాంసాన్ని ఇస్తాను. అయితే దావీదు నీ కళేబరం నీ యొక్క శరీర క్షౌముగా చేసి పక్షులకు భూమృగాలకు నేను వేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం బాలుడు ఆయన మాట్లాడేటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే మనోబలము చేత దైవావేశము చేత మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. దైవ బలము చేత దావీదు బాలుడే, కానీ దైవాత్మ చేత నింపబడ్డాడు, దైవ బలము చేత నింపబడ్డాడు. హల్లెలూయా కదా. దావీదు యొక్క ఎత్తు లావు వాళ్ళందరినీ చూసినప్పుడు మామూలుగా పిల్లలకి భయమేస్తుంది, కానీ బాలుడైనటువంటి దావీదు భయపడలేదు. ప్రైజ్ ది లార్డ్.
దావీదు గొల్యాతును చూచి భయపడలేదు. ఎందుకంటే దావీదుకు తెలుసు, గొల్యాతు కంటే నా దేవుడు గొప్పవాడు, గొల్యాతు బలము కంటే నా దేవుడికి అధికమైన బలము, నా దేవుడు బలశూరుడు, యుద్ధములను జరిగించువాడు, యుద్ధ రంగములో అగ్నిలో కాల్చివేయవాడు, భయములను తెగనక్కువాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ దావీదు అంటున్నాడు, నీ కళేబరాన్ని చంపుతాను, నీ తలను తెగనరికేస్తాను, నీ కళేబరాన్ని ఆకాశ పక్షులకు భూమృగములకు నేను ఇస్తాను అంటున్నాడు. ఎవరంటున్నారు? బాలుడైనటువంటి దావీదు గొప్ప మాటలు మాట్లాడుతుంటే ఎవరిని బట్టి అంటే ప్రియులారా, ప్రభువును బట్టి. దావీదు చేతిలో ఏమైనా కత్తి ఉందా, ఈట ఉందా, డాలు ఉందా, ఏదైనా ఉందా? ఏది కూడా లేదు. దావీదు చేతిలో ఉండేది కర్ర, ఒడిసెల, తర్వాత 5 ముందటి రాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తుంటున్నాం, అవి తీసుకొని వెళ్తూ ఉంటే వారికి దావీదు ఏ విధంగా కల్పిస్తూ ఉన్నాడు అంటే, ఆ యొక్క గొల్యాతుకు దావీదు ఒక కుక్కలాగా, నువ్వే కుక్క, నేనేమైనా కుక్కనా, కర్ర తీసుకొని నా మీదకి వస్తూ ఉన్నావు అంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మనసులో అనుకున్నాడు, నువ్వు ఇంతెత్తు ఇంతలా ఉన్నావు, నువ్వు గొప్ప గొప్ప మాటలు 40 రోజులు నా ప్రజలను భయపడిస్తూ వచ్చినావు, మా ప్రజలందరూ భీతి చెందుతూ ఉన్నారు. నా దేవుడు ఈరోజు చేసేటువంటి కార్యాన్ని బట్టి నీచనులు ఏమైతారో ఒక్కసారి నువ్వు చూస్తావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కదా మనకు బలము ఎక్కడ ఉండాలి అంటే పిల్లారా, ఆత్మలో. ఎప్పుడైతే వాక్యమంలో ఉంటుందో, ప్రార్థనలో ఉంటుందో, ప్రభుకి స్తుతించి ఆరాధించే అనుభవం మనకు ఉంటుందో, మనము మాటలు మాట్లాడము కానీ ప్రార్థన చేసి ప్రభు పక్షాన గొప్ప కార్యాలు మనం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ యొక్క ఏలాకి దిగినారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలుసుకొంటకై అతనికి ఎదురుగా పోగా, దావీదు వారిని ఎదుర్కొంటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకొని పోయి తన సంచిలో ఉన్నటువంటి సంచిలో చెయ్యి వేసి అందులో రాయి ఒకటి తీసి ఒడిసెలలో పెట్టి ఏం చేశాడంటే దాన్ని బాగా గిర్ర తిప్పి విసిరినాడు. హల్లెలూయా. విసిరిన వెంటనే ఆ యొక్క రాయి ఆ యొక్క గొల్యాతు యొక్క నొసట పడింది. ప్రైజ్ ది లార్డ్. నొసట పడిన వెంటనే ఆ యొక్క గొల్యాతు ఏమైపోయిందంటే, ఎలాగో పడాల్సిన ఆ యొక్క గొల్యాతు బోర్లు పడినాడు. ప్రైజ్ ది లార్డ్. వంగిపోయినాడు. ఇంకా నా చేతి ఏమీ కాదయ్యా అన్నట్టుగా పడిపోయినాడు. వెంటనే దావీదు వారి యొక్క దగ్గర ఉన్నటువంటి కట్టెలు తీసుకొని వారి యొక్క తల తెగ నరికి వేసినాడు. ఎవరు తెగ నరికేశారు? గొల్యాతుది దావీదు. ప్రైజ్ ది లార్డ్. ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడంట దావీదంట యేసుక్రీస్తు నామములో గొల్యాతు యొక్క మెడకాయ మీద గొల్యాతు యొక్క తల ఉండదు. యేసు నామములో నేను తెగ నరికేస్తాను, నేను నరికి వేస్తాను, నీ మెడకాయ మీద నీ తలకాయ ఉండదు. యేసు నామములో పరిగెత్తుకుంటూ సంచిలో చేయి వేసి ఆ యొక్క సంచిలో రాయిని తీసుకుని ఒడిసెల్లో పెట్టి కొట్టినాడు. హల్లెలూయా. యుద్ధం చేసేటువంటి వాడు, చేసేటువంటి వాడు, మంచి పోరాటం. అందుకోసమే మనం చూస్తున్నాం, నా దినములు యుద్ధ దినములు అంటున్నాడు కదా యోబు, భక్తుడైనటువంటి యోబు. ప్రియులారా, మన దినాలు యుద్ధ దినాలే. అయితే యుద్ధ దినాలలో అధికమైన జయము పొందాలి అంటే అనేకమైన పరిస్థితులు మనకు వస్తాయి. మన మీద పోట్లాడినట్టుగా ఉంటాయి, మనకు కుంగదీసే పరిస్థితులు వస్తాయి, మనం ఎదురించే పరిస్థితులు వస్తాయి. వీటన్నిటిలో కూడా మనం ఎదురు నిలబడాలి అంటే మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు, కానీ మనకి ఏ బలము కావాలి? దైవ బలము, ఆత్మలో బలము, వాక్య బలము ఎప్పుడైతే ఉంటుందో మన ఎదుట ఏ శత్రువు కూడా నిలబడలేడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వారు అనుకున్నారు ఇజ్రాయేల్ కూడా మనం ఎవరు పోట్లాడతారు,
ఎవరిని ఏర్పాటు చేయాలని దావీదు అనుకున్నాడు. ఇశ్రాయేలు సైతం అనేక అనుకుంటూ ఉన్నారు. కానీ చూడండి, దావీదంతకు దావీదే తన్ను తాను, నేను వెళ్తాను, నేను పోట్లాడతాను, నేను యుద్ధం చేస్తాను, నేను నిందను తొలగిస్తాను, మీరెవ్వరి మనస్సు కూడా కుంగిపో అవసరము లేదు. ఎప్పుడైతే దావీదు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒడిసెలలో రాయిని పెట్టి విసిరినాడో వెంటనే గొల్యాతు ఏమైపోయినాడని చూస్తుంటామంటే ఇక్కడ మనం చూస్తుంటాం. చూడండి 49వ వాక్యంలో, అతడు సంచిలో చేయి వేసి అందులోకి రాయి వంటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టేది. ఆ రాయి వారి నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లా ఎట్లా పడినాడు. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసెలతోనే రాగితోనే ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపేది. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకొని పోయి ఫిలిష్తీయుని మీద నిలుచుంది వాడిని కట్టి వరదూసి దానితో వాడిని చెప్పి వాళ్ళ తలను తెగనరికి వేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయి. ఎవరు పారిపోయినారు? ఎవరు? ఫిలిష్తీయులు. ఎవరు చనిపోయినారు? శూరుడు. వారు శూరుడు చచ్చుట చూచి వారు ఏం చేశారంటే పారిపోయినారు. చూడండి ఇప్పుడు దేంతో చంపినాడు? కత్తితోనా? తెలుసు, రాయితో. ప్రైస్తల్లా కదా. రాయి గొప్పదా, కత్తి గొప్పదా? మామూలుగా అయితే కదా కదా మామూలు ఈట కొడవెళ్ళు, ఆ కొడవెళ్ళు, ఈ కొడవెళ్ళు అని అంటూ ఉంటారు. కానీ కొడవెళ్ళు ఏమైనా తీసుకొని పోయినాడా? కత్తి ఏమైనా వాడినాడా? ఏదైనా ఒక సామాన్యంగా ప్రయత్నిస్తున్నాడు దేవుని ప్రజలమైనటువంటి మనకు. అందుకోసమే 46వ కీర్తనలో మనం చూస్తే అక్కడ మంచి వాక్యం రాయబడింది. ఇప్పటి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ఆయనే భూమి గంతముల వరకు యుద్ధములను మాన్పువాడు, విల్లు విడిచివాడును, పర్వతములను తెగదరకు వాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడును ఆయనే. ఊరకుటుడి, నేనే దేవుడినని తెలుసుకోండి. అన్య జనులలో నేను మహోన్నతుడను, భూమి మీద మహోన్నతులను అగుతును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం. వాని ఎప్పుడైతే వాడు బోర్ల పడినాడో దావీదు వెంటనే వాని మీద ఎక్కి నిలిచి వారి వరలో ఉన్నటువంటి కట్టెను తీసి వారి తలను తెగనరికి ఆ యొక్క జుట్టు పట్టుకొని ఎక్కడ పరిగెత్తుకుంటూ పోతుంటే రాజు సమ్ముఖం ఉన్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల మీద ఏమైనా నింద వచ్చిందే? మీరు దాసులుగా అప్పగించబడ్డారా? ఇప్పుడు ఎవరు దాసులు? ఫిలిష్తీయులే ఇశ్రాయేలీయులకు దాసులు కావాలి. ప్రైస్తలాడు. అప్పుడు ఇశ్రాయేలు వారును యూదా వారును లేచి ఏమని చెప్తున్నారంటే జయము 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 జయమని చెబుతూ పరిగెత్తుకుంటూ ఏలా లోయ వరకును షారాయిము ఎక్రోను వరకును ఫిలిష్తీయులను తరమగా ఫిలిష్తీయులు హతులై షారాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణంలో వరకు కూలిరి. హల్లెలూయా. ఒక గాతు వాడిన గొల్యాతే కాదండి, తర్వాత ఫిలిష్తీయుల్లో కూడా అనేకులు చనిపోయినారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. మనం చూస్తున్నాం. అప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకునేది. అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకొని యెరూషలేమునకు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరి యొక్క కళేబరము ఆకాశ పక్షులకు వేయబడింది? గొల్యాతు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వారు మన పైన యుద్ధములు చేయడానికి వస్తారు, కానీ మనల్ని విడిపించడానికి ఎవరు మనకు తోడై ఉన్నారు? ఏ సమస్య వచ్చినా నిన్న మొన్న 3 రోజులు మనం విన్నాం. దేవుని యొక్క హస్తం మనకు తోడైంది, దేవుని యొక్క కరుణ హస్తం మనకు తోడైంది, దేవుని యొక్క దక్షిణ హస్తం మనకు తోడైందని మనం విన్నాం. హల్లెలూయా. దేవుడు మనకు తోడైందని కాబట్టి ఏ శత్రువు కానీ, ఏ సమస్య కానీ, ఏ వ్యాధి కానీ, ఏ బాధ కానీ మన పైన జయము పొందదు.
జయము పొందేది ఎవరంటే ఆత్మీయ ఇశ్రాయేలీలమైనటువంటి మనకే జయం. ఎందుకు జయం అంటే ప్రభువు మనకు తోడై ఉన్నాడు. అందుకని మీరు చూడండి, జయము జయము జయమని చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఫిలిస్తీన్ల అనేకులు కూడా మీరు చెప్పినట్టుగా మన దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దావీదు రాజు సముఖానికి ఆ యొక్క గొల్యాతు యొక్క తలను తీసుకొని పోయినట్టుగా చూస్తున్నాం. వారి యొక్క మొండెమంతా కూడా ఆకాశ పక్షులకు భూమృగములకు మాంసముగా వేయబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అందుకు బట్టి పిల్లరా, మనకు ఏ బలము కావాలి అంటే ఆత్మలో బలం, మనకు వాక్య బలం మనకు కావాలి, మనో బలం. ఇదంతా కూడా ఏ విధంగా మనకు వస్తుంది అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి వాక్యాన్ని మన హృదయాలలో భద్రపరుచుకొని ఆ యొక్క వాక్యాన్ని నెమరు వేస్తూ ధ్యానించడం ద్వారా ప్రభువు పట్ల మనకి ఎంత ఆసక్తి మనం కలిగి ఉంటామో అంత అధికమైనటువంటి బలమును మనం పొందుకుంటాం. ఏ శత్రువుని చూసి కూడా మనము ఏమి కాము, కృంగిపోము. ఏ శత్రువుని చూసి కూడా మనము భయపడము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువు ఈ రోజు మాట్లాడేది ఏమంటే, మిమ్మును నేను ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నేను మిమ్మల్ని నియమిస్తూ ఉన్నాను. మీతో యుద్ధము చేయడానికి వస్తారు, వారు మీతో యుద్ధము చేతురు కానీ పరిస్థితులు మనకు భిన్నంగా వ్యతిరేకంగా లేస్తాయి. ఆయన మీరు భయపడవద్దండి. ఆ అన్ని ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని, ప్రతికూలమైన ప్రతి వ్యక్తుల చేతిలో నుంచి, ప్రతికూలమైన ప్రతి కీడు నుండి దేవుడు విడిపించడానికి, అది మాట మంత్ర శక్తులే కానీ, దెయ్యపు శక్తులే కానీ, కీడును కల్పించేసే కానీ, అవి ఏవే కానీ వాటన్నిటి నుంచి విడిపించడానికి ప్రభువు మనకు తోడై ఉన్నారు కదా. 5 రాళ్ళను తీసుకున్నాం. మనము కూడా 5 కాదు, మనకు వ్యాధులు ఉన్నాయా, ఒక వాగ్దానం ఎత్తిపడతాం. ప్రభు వారి వాక్యం సెలవిస్తుంది. నీ బైబిల్లో మేము చూస్తున్నాం, యెహోవా రాఫా, నిన్ను స్వస్థపరచువాడు నేనే అంటున్నావు. నన్ను స్వస్థపరచు. నా కుటుంబంలో వ్యాధిగ్రస్తున్నారయ్యా, వారిని స్వస్థపరచు. నా సంఘంలో వ్యాధిగ్రస్తున్నారయ్యా, స్వస్థపరచు. ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారా? దేవుని యొక్క వాక్యం ఫిలిప్పీ 4:10 ఏమని సెలవిస్తుంది? కాగా దేవుడు క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరమును తీర్చును. అయ్యా, నా యొక్క బిడ్డలు ఆర్థిక ఇబ్బందుల్లోను అప్పులలోను నలిగిపోతున్నారయ్యా, వారిని విడిపించు. ప్రైజ్ ది లార్డ్. సమాధానం లేకుండా ఉన్నారా? మన దేవుడి వాగ్దానం మనకుంది, నేను ఇచ్చేటువంటి శాంతి సమాధానం లోకం ఇచ్చినట్టుగా ఉండదు. నా శాంతిని ఇస్తాను అయ్యా, నా ప్రజలకు సమాధానం దయచేయి. ఈ విధంగా భయం చెందుతూ ఉన్నారా? ప్రభు యొక్క వాగ్దానం, భయపడకుడి, జయకుడి, నేను మీకు దేవుడినై ఉన్నాను, నేను మీకు తోడై ఉన్నాను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ వాగ్దానాన్ని మనం ఏం చేయాలి అంటే, అందుకే బైబిల్ మనం బాగా చదవాలి. రెండవదిగా దైవజనులు వాక్యాన్ని చెప్పేటప్పుడు వాక్యాన్ని నిద్రపోతూ తూగుడిస్తూ కాదు, శ్రద్ధతో మెలకువ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విని దైవ వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకుని ఆ వాక్యం మన నోట ఉండాలి, ఆ వాక్యం మన యొద్ద ఉండాలి. ఆ వాక్యం మనం ఎప్పుడు కూడా పలుకుతూనే ఉన్నప్పుడు ఆ వాక్యం యొక్క శక్తి ఏం చేస్తుంటే మనల్ని బలపరుస్తుంది. మనం ఎప్పుడు బలహీనము ఆ వాక్యం మనం బలవంతులుగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బాలుడే కానీ శూరుడైనటువంటి గొల్యాతును చంపివేసినాడు. ఆ యొక్క గొల్యాతు యొక్క మాంసాన్ని ఆకాశ పక్షులకు విసిరివేసినాడు. ఆ గొల్యాతు యొక్క తలను తెగనరికి వేసినాడు. హల్లెలూయా. నీకు విరోధముగా రూపొందించబడినటువంటి ఏ ఆయుధము కానీ, ఏ శత్రు బలము కానీ నీ ఎదుట, సంఘము ఎదుట నిలబడదు, నిలబడనేరదు. గొల్యాతు లాంటి ఏ శత్రువుని ఎదుట ఉన్నా, గొల్యాతు లాంటి ఎలాంటి సమస్య నీ ఎదుట గొప్పగా కనిపిస్తుందా? సమస్య కంటే నా దేవుడు గొప్పవాడు, సమస్య కంటే నా దేవుడు బలవంతుడు, వ్యాధి కంటే నా దేవుడు బలవంతుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొల్యాతు పైన బాలుడైన దావీదుకు జయమిచ్చిన యేసుక్రీస్తు ప్రభువు ఈ రోజు ఈ కాన్ఫరెన్స్ కాల్లో మీకు సంఘములో మందిరంలో కూడుకొని మన అందరికీ కూడా గొల్యాతు లాగా వ్యతిరేకంగా మన హతమార్చాలి అని, మన దాసులుగా చేసుకోవాలని,
చూస్తూ ఉన్నది. ఆ సమస్యల అన్నిటిపైన ప్రభువు మనకు తోడయ్యుండి మనకు అత్యధికమైన విజయములు దేవుడు దయచేయుగాక. ఆమేన్. ఆమేన్. ఈ యొక్క సమయాన్ని నేను దైవజనులకు అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇంతవరకు దేవుడు అద్భుత రీతిగా తన దాసురాలను అభిషేకించి ఆయన మనతో మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. గొలియాతు ఎంత ఎత్తు ఉన్నాడంటే ఆయన 6 మూరల జానెడు హైట్, అంటే 10 అడుగులు ఎత్తు ఉన్నాడు. దావీదు ఎంతున్నాడు? అతనితో పోల్చుకుంటే చిన్నవాడు. అయితే దావీదు స్మాల్ బట్ మైటీ. అయితే దావీదు చిన్నవాడే కానీ గొప్పవాడుగా ఉన్నాడు. ఎందుకంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ధరించుకున్నవాడుగా ఉన్నాడు. అందుకే మనం చూస్తున్నాం, లోకంలో ఉన్న వారి కంటే మనలో ఉన్నవాడు, హల్లెలూయా, నీలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. ఆయన గొప్ప కార్యములు చేసేవాడుగా ఉన్నాడు. ఆయన గొప్ప జయములు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. గొలియాతును దావీదు సునాయాసముగా ఒక్క రాయితో చెప్పేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేనిని బట్టి అంటే యెహోవా నామమును బట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును బట్టి. ఈరోజు నీ జీవితంలో ఎంత గొప్ప సమస్య ఉన్నప్పటికీ కూడా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో చిన్నవాళ్ళమైన మనము గొప్ప బలవంతులుగా ఆ సమస్యను సునాయాసంగా జయించడానికి దేవుడి కృపనిచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందును బట్టి మన జీవితంలో ఏం కలిగి ఉండాలంటే దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుడు మన జీవితంలో వాగ్దానములు ఇచ్చాడు. ఆ వాగ్దానాల మూలకంగా మనకు సమస్తమును జయించడానికి దేవుడు తన కృపనిచ్చి నడిపించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో కళ్ళు మూసుకుని తలలు వచ్చి మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నాను, గణపరుస్తున్నాను. ప్రభువా, ఈ రోజు నాయన నీ దాసురాలను అభిషేకించి ప్రభువా నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్తోత్రాలయ్యా. ప్రభువా, ఎవరెవరు ఇంతవరకు జయము పొందని వారుగా కృంగిపోతూ భయపడుతూ ఉంటా ఉన్నారో ప్రభువా, అటువంటి వారిని ఈ వాక్యము చేత నీవు బలపరిచి ప్రభువా సమస్యలను జయించే ప్రభువా వీరులుగా, ప్రభువా శూరులుగా నాయనా నీ వాక్యము చేత మమ్మల్ని అందరినీ మీరు చేసినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అటువంటి ధైర్యమును ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంచి వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, ఉద్యోగ జీవితాల్లో దేవుడు గొప్ప 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 విజయములను అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి కాచి కాపాడి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి యొక్క 23వ రోజున యొక్క ఉపవాస ప్రార్థనలో పాలు పొందిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యం నిజముగా మాకు ఆశీర్వాదంగా ఉంది అన్నట్లయితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.